హాయ్ ఆల్, కొర్ర పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. రైస్ కాకుండా మిల్లెట్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్తీ అండ్ టేస్టీగా. ఫస్ట్ గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ కొర్ర బియ్యంకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. కొర్ర బియ్యాన్ని నైటే నానబెట్టుకోవాలి, దానివల్ల ఈజీగా కుక్ అవుతుంది. మీరు ఇన్స్టెంట్గా కూడా కుక్ చేసుకోవచ్చు, బట్ వాటర్ ఎక్కువ పడుతుంది అండ్ కుక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మీడియం గ్యాస్ మీద కుక్ చేసుకోవాలి అండ్ మిడిల్లో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. నాకు కుక్ అయిపోయింది, బట్ నాకు ఇక్కడ డ్రై అనిపిస్తుంది. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా అలా మీకు డ్రై అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ కొర్ర బియ్యంకి 1/2 కప్ ఆఫ్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొర్ర బియ్యంని ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారు. మీకు షాప్స్ అండ్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి అండ్ ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లం కరిగిపోయింది. నేను ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్డ్ మిల్క్ వేయాలి. నేను ఆల్రెడీ వేడి చేసి ఒక 10 మినిట్స్ కూల్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి 250 ml ఆఫ్ బాయిల్డ్ మిల్క్ సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మిల్క్లో కుక్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లగా అయిపోయాక మళ్ళీ గట్టిగా అవుతుంది. ఈ స్టేజ్లో మీకు కావాలనుకుంటే గీలో డ్రై ఫ్రూట్ వేయించుకొని వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. హెల్దీ మిల్లెట్ పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.